స్నేహం అనే ముసుగులో అమెరికా మన దేశ వ్యవహారాల్లో ఎంతలా జోక్యం చేసుకుంటుందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక పెద్ద ఉదాహరణ. డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని మోదీ గురించి ఒక అబద్ధాన్ని ప్రపంచం ముందు ప్రకటించడం, దానికి మన ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పడం, ఈ గొడవ మధ్యలో మన దేశంలోని ప్రతిపక్షాలు రాజకీయం చేయడం, ఈ మొత్తం డ్రామా చూస్తే అంతర్జాతీయ రాజకీయాలు ఎలా నడుస్తాయో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్టోబర్ 15న వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు, ఇకపై భారతదేశం రష్యా నుండి చమురు కొనదు అని ఒక పెద్ద బాంబు పేల్చారు. And he's assured me there will be no oil purchased from Russia. I don't know, maybe that's a breaking story. Can I say that? Would you say? There will be no oil. He's not buying his oil from Russia. It started. You know, you can't do it immediately. It's a little bit of a process. But the process is going to be over with soon. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం చాలా సులభమవుతుంది అని కూడా అన్నారు. నిజానికి భారతదేశం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకముందే ట్రంప్ ఈ ప్రకటన చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే మన దేశంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి ట్రంప్ అంటే భయం, అందుకే మన దేశం ఎవరి దగ్గర ఆయిల్ కొనాలనేది కూడా ట్రంప్ నిర్ణయించే స్థాయికి దిగజారిపోయారు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ గందరగోళానికి తెరదించుతూ మరుసటి రోజే అక్టోబర్ 16న మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చాలా స్పష్టమైన గట్టి సమాధానం ఇచ్చింది. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఎవరి దగ్గర చమురు కొనాలనేది పూర్తిగా మన జాతీయ ప్రయోజనాలను, మన ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకుంటుంది. మా పాలసీలను ఎవ్వరూ నిర్దేశించలేరు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మాకు ఎక్కడ లాభం ఉంటే అక్కడే కొంటామని చాలా ఘాటుగా, ఎవరికీ తలొగ్గేదు లేదని స్పష్టం చేసింది. చూశారా, ఒకవైపు మోదీ నా గొప్ప స్నేహితుడు, నన్ను ప్రేమిస్తాడు అని చెబుతూనే మరోవైపు మన దేశ విదేశాంగ విధానాన్ని తనే శాసిస్తున్నట్లుగా ట్రంప్ బిల్డప్ ఇచ్చారు. కానీ మోదీ ప్రభుత్వం అమెరికాకు భయపడకుండా మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చి చెప్పింది. ఇదే కదా అసలైన ఆత్మనిర్భర్ భారత్ అంటే. ఈ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ మీరు సమర్థిస్తున్నారా, లేదా ప్రతిపక్షాల విమర్శలలో నిజముందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి మన దేశం యొక్క బలమైన వైఖరిని తెలియజేయండి. జై హింద్.